ఇదే గణేష్, కిడ్నాపర్లకు అంటే ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటారని కనుక అనుకుంటే ఒకవేళ వాళ్ళ దగ్గర పాప క్షేమంగా ఉండాలని కోరుకుందాం. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు గణేష్? పాపని క్షేమంగా తీసుకొచ్చి చెప్పేయాలని కోరుకుంటున్నాను సార్. వాళ్ళు ఎందుకంటే పాప ఎలాగుందో ఏం చేస్తుందో అర్థం కావట్లేదు సార్. మనకి హైదరాబాద్ నుంచి వసంత ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు ఈ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పేందుకు. వసంత గారు నమస్తే అండి. వసంత గారు, ఒక తల్లిగా ఆ తల్లి బాధను మీరు విన్నారు, ఆ తల్లి ప్రెసెంట్ లైవ్లో ఉన్నారు, ఎటువంటి ధైర్యం చెప్తారు? మీకేమైనా అనుమానం ఉంటే షేర్ చేసుకునే ప్రయత్నించండి. అనుమానం కావచ్చు, ఉపాయం కావచ్చు. వసంత గారు, చాలా బాధాకరమైన విషయం ఇది. ఒక తల్లి అయితే ఒక బిడ్డ ఒక రోజు కలిగేపట్లే చాలా బాధపడుతుంది. అలాంటివి మీ వయసులో క్లారిటీగా వినిపించట్లేదు. ఆ రోజు నుంచి సార్ వినిపిస్తుందా? వసంత గారు, మీరు బ్లూటూత్ పెట్టుకుని మాట్లాడుతున్నారా? అవును సార్. ఇఫ్ పాసిబుల్ బ్లూటూత్ రిమూవ్ చేసేసి డిస్కనెక్ట్ చేసి డైరెక్ట్గా మాట్లాడరా, సో దట్ ఆడియో వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. ఓకే, కంటిన్యూ అండి వసంత్ గారు. హలో. ఓకే వసంత్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మనకి నెక్స్ట్ కాలర్ సత్యనారాయణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఆ ఫ్యామిలీతో మాట్లాడండి, లైవ్ లో ఉన్నారు. హలో సత్యనారాయణ గారు మాట్లాడండి. ఆ తల్లిదండ్రులు లైవ్ లోనే ఉన్నారు, జ్ఞానేశ్వరి వాళ్ళ తల్లిదండ్రులు. నమస్తే అండి మేడం గారు. హలో సత్యనారాయణ గారు, చెప్పండి. ఆ పాపను డ్రోన్ కెమెరాతో దొరికించుకోవచ్చు, లేకుంటే పోలీస్ కుక్కలు పంపించండి. పోలీస్ కుక్కలు కానీ జాగ్రత్త ఉంటాయి కదా, పోలీస్ కుక్కలు. లేకుంటే మన డ్రోన్ కెమెరా కూడా దొరకవచ్చు అని నా అనుమానం. రైట్ సత్యనారాయణ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఐ రిక్వెస్ట్ పీసీఆర్ ఒక్కసారి ఆ ఆడియో లైన్స్ వాళ్ళకి వెళ్ళట్లేదంటే పేరెంట్స్కి ఒకసారి అది కనెక్టివిటీ ఒకసారి చూడండి. నేను మళ్ళీ భవానీ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. భవానీ, పాప ఆ రోజు ఉదయం లేచిన తర్వాత ఎలా ఉన్నదమ్మా? చెప్పండి. ఆ రోజు ఎలా ఉండింది? యాక్టివ్గా ఉంది? ఎలా ఉంది పాప రోజు? ఎప్పట్లానే ఉంది సార్. యాక్టివ్గా ఉంది. ఉదయాన్నే లేచింది సార్, యాక్టివ్. తనకు వచ్చి హెల్త్ పరంగా కానీ ఏ ఇష్యూ లేదు సార్. ఇప్పటికి వచ్చి తను పుట్టి 2వ సంవత్సరం కంప్లీట్ అయ్యి 3వ సంవత్సరం వచ్చింది సార్. రూపాయి మందులు పెట్టామని కానీ, ఒక జ్వరం అని కానీ, ఒక దగ్గని కానీ లేదు సార్. యాక్టివ్ కానీ ఎప్పుడు హెల్తీగానే ఉండేది సార్. ఆ రోజు పాప మీతో మాట్లాడిన ఆ మాటలు గుర్తున్నాయా తల్లితో మీతో మాట్లాడిన మాటలు? ఏమడిగింది మిమ్మల్ని? ఏమన్నదమ్మా? వాళ్ళ నాన్న దగ్గర కూర్చున్నాం, నలుగురిమి కలిసి మంచమని, మా చిన్న అమ్మాయి, మా పెద్ద అమ్మాయి, మా ఆయనగారు, నేను మంచమని కూర్చున్నాను సార్. మా ఆయనగారు నేను టచ్ చేశానని, మీ నాన్న కాదు మా నాన్న వాళ్ళ చెల్లిని ఎత్తుకున్నాడని పొమ్మని సార్. వాళ్ళ చెల్లిని పొమ్మనిది తన్నే ఎత్తుకోవాలి సార్, ఇంకెవరిని ఎత్తుకోకూడదు. వాళ్ళ చెల్లిని పొమ్మనిది, నన్ను పొమ్మన్నదే. మా నాన్న నా ఇష్టం అని మాట్లాడింది సార్. అలా ఆడ మీదకి ఎక్కి భుజాల మీదకి ఎక్కి ఆడుకుంది, నన్ను జుట్టు పేకడం అవన్నీ ఇప్పటికీ కూడా కళ్ళ ముందు జరిగినట్టే ఇప్పటికీ కూడా అలాగనే ఉంది సార్. భవానీ, అర్థం చేసుకోగలను. పాప అఫ్కోర్స్ చిన్నపిల్ల కాబట్టి భయం ఉంటుంది. నేను ఒకసారి గణేష్ దగ్గరికి వెళ్తున్నాను, ఎందుకంటే ఆ తల్లి కన్నీరు పెట్టుకుంటూ ఉంది. గణేష్, ఆ రోజు అనే కాదు, పాప ఎటువంటి ధైర్యవంతురాలు. చిన్నపిల్ల అయినా భవానీ చెప్తున్నారు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా ధైర్యవంతురాలు అని చెప్పి. ఎలా ఉంటుంది తన ధైర్యం? చాలా ధైర్యం సార్. నైట్ టైం ఏ టైం అయినా సరే చాలా ధైర్యం. నేను కూడా ఉండలేను సార్ అంత ధైర్యం. అవునా? అంటే ఏదైనా ఘటన ఉందో ఒకటి మీరు పంచుకోగలిగింది? అవును సార్. అంటే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఉందా? ఒక పరిస్థితుల్లో లేను సార్. ఏమ్మా? మేమేమి మాట్లాడే పరిస్థితుల్లో లేను సార్ ఇప్పుడైతే. అర్థమవుతుంది తల్లి. తన గురించి చెప్తుంటేనే అస్సలు కంటిన్యూ చేయలేకపోతుంది. మీరు అడిగిన దానికి సమాధానం కూడా
చెప్పడానికి కూడా మాకు అవ్వట్లేదు. అమ్మ భవాని, మీరు ప్రశాంతత అనే పదం మీకు అంత వేగంగా కుదరకపోవచ్చు. నేను గణేష్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మీరు కాస్త సేద తీరడం కూడా కాదు, మీరు కాస్త అక్కడే కూర్చునే ప్రయత్నం చేయండి. సాయి కిరణ్ కాల్ చేస్తున్నారు మనకి హైదరాబాద్ నుంచి రైట్ సాయి కిరణ్ కాల్ చేస్తారు. సాయి కిరణ్ నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సాయి కిరణ్, చెప్పండి. దాదాపు 7 రోజులు అయిపోయింది కదా. అవును. అయితే ఆల్మోస్ట్ పాప అయితే చనిపోయే ఛాయిస్ లేదు, ఇంకా చనిపోయింటే పెట్టే అవకాశాలు ఉన్నాయి. సో అలాంటివి ఏం లేదు కాబట్టి నాకు తెలిసి ఎవరిని కిడ్నాప్ చేసిండొచ్చు. సో ఆ కోణంలో వీళ్ళే మంచి ఫీల్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్స్ వస్తుంటారు. సపోజ్ గణేష్ మంది అలవాట్లు ఉన్నా కానీ అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఆ కోణంలో ఏమన్నా పద్ధతి అనుభవించాల్సింది తప్పదు ఇక. సో అట్లా ఏమన్నా ముందుకు వెళ్తే కంపల్సరీ సేఫ్గా ఉంది పాప అనిపిస్తుంది నాకైతే. ఓకే, అంటే ఇది కిడ్నాప్ కోణంగా తల్లిదండ్రులు ఇద్దరు ఇంకా ఏమైనా క్లూస్ ఇవ్వగలిగితే అప్పుడు కొంచెం ముందుకు వెళ్తుంది అంటారు, అంతేనా? అంతే. వీళ్ళే కొంచెం ఆలోచించుకొని కొంచెం ధైర్యం చేసుకొని, అంటే శత్రువులు మన పక్కనే ఉంటాడు కానీ అంతేను. సో పక్కన అనుమానంతో ముందుకు వెళ్తే బయట అవకాశం ఉందనిపిస్తుంది నాకైతే. అంటే అనుమానం తప్పు లేదు, అనుమానంతో పోలీసులకు చెప్పి ఇన్వెస్టిగేషన్ కొంచెం ముందుకు తీసుకెళ్తే కనుక దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి. 100%. ఓకే, నేను భవానీ దగ్గర కాకుండా గణేష్ దగ్గరికి వెళ్తాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సాయి కిరణ్ గారు. గణేష్ గారు, ఇటు ప్రజల నుంచి వినిపిస్తున్న మాట ఒకటి, ఆఫ్ కోర్స్ మీకు అనుమానం ఉండకపోయి ఉండొచ్చు, కానీ ఎక్కడైనా అనుమానం ఉంటే అనుమానం వ్యక్తం చేస్తే బహుశా ఇన్వెస్టిగేషన్ కొత్త కోణం తీసుకోవచ్చు, పాప త్వరగా మీ దగ్గరికి చేరొచ్చు అని చెప్పి. ఎవరి మీద అనుమానం ఉందా? ఎందుకంటే కారు విషయంలో గొడవ జరిగిందని చెప్పి భవానీ అప్పుడు ఇందాలు మొన్న ఎప్పుడో చెప్పుకొచ్చారు. ఎవరి మీద అనుమానం ఉందా అండి? అవి కూడా పోలీసులు అవి కూడా ఎంక్వైరీ చేసేస్తున్నారు సార్. నేను చెప్పిన మొత్తం అన్ని ఎంక్వైరీ చేస్తున్నారు సార్. మొత్తం ఎంతమంది మీ అనుమానం ప్రకారం ఎంతమంది ఉన్నారండి? జస్ట్ నేను అడుగుతున్న అనుమానమే. అనుమానం అంటూ ఏమీ లేదు సార్. గొడవ తప్ప నాకు వేరే ఏమీ లేవు సార్ ఎవరితో. అంటే ఆ గొడవలు అంత పెద్దవా అండి? సాల్వ్ చేసుకున్నాం సార్. అంత పెద్దవేం కాదు సార్. వాళ్ళు మీరు కలిసారా? సాల్వ్ చేసుకుని వెహికల్ తీసుకున్నాం సార్. ఈ గొడవ పడిన వాళ్ళు మీరు కలిసారా, అడిగారా? లీజ్ కానీ ఇచ్చాను సార్. లీజ్కి ఇచ్చిన కారు వేరే ఒకరికి తాగలు పెట్టేశారు సార్. ఓకే, అంటే పాపకి వాళ్ళకి సంబంధం లేదని చెప్పి అన్నారా వాళ్ళు అక్కడ? పాప అసలు మాకు ఫోన్ చేయలేదు సార్, ఏమనలేదు సార్, మరి రెస్పాన్స్ ఏమీ లేదు సార్ వాళ్ళు. ఓకే, అంటే ఆ కార్ వాళ్ళతో మీరు మాట్లాడారా? ఈ పాప విషయం చెప్పారా? వాళ్ళు ఏమైనా అన్నారా, లైక్ నాకు సంబంధం లేదు ఇదేం చెప్పారా వాళ్ళు? ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేశారు సార్. ఓకే, వాళ్ళ గురించి మొత్తం చెప్పాను సార్. ఓకే, పాపకు పట్టీలు ఉన్నాయన్నారు కదా, ఆ వెండి పట్టీలకు సంబంధించి ఏమైనా ఆనవాళ్ళు కావచ్చు, పాపకు ఆనవాళ్ళకి సంబంధించి ఏమైనా కనీసం మీకు కనిపించిందా? అంటే ఒక ఫెన్స్ దగ్గర మాత్రం వెంట్రుకలు కనిపించాయి అంటూ ఉన్నారు. అవును సార్. అది అంటే పాపవి అనిపించిందా మీకు? అవును అవును అవును. కుక్క పిల్ల దూరేటప్పుడు దాని హెయిర్ కనిపించింది సార్. పాపది కూడా చిన్న తగిలిపోయింది సార్. ఓకే ఓకే, మనకి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు కాల్ చేస్తున్నారు. ఈశ్వరి చీరాల నుంచి కాల్ చేస్తున్నారు. ఈశ్వరి గారు నమస్తే అండి. నమస్తే సార్. ఈశ్వరి గారు, మీరేమనుకుంటున్నారండి? అంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఎటువైపు వెళ్తే బాగుంటుంది? ఇంకా అది నాకు తెలిసి ఆ కుక్క ఏదో మొత్తానికి ఒక సన్నివేశం, భయంకరమైన సన్నివేశం ఏదో చూసిందని నా అభిప్రాయం, నేను అనుకుంటున్నాను సార్. అది ఓకే, కుక్క ఒక భయంకరమైన సంఘటన చూస్తుంటుంది, ఆ తర్వాత అలా మారిపోయింది అనేది. అది మళ్ళీ వచ్చి కూడా ఇంట్లో ఎవరి మీద అటాక్ చేసిందని అన్నారు కదా. అదే తల్లి మీద అటాక్ కాదు, అది ఆమెని తీసుకెళ్ళడానికి నోరు లేని జీవం కదా. ఆమెను తీసుకెళ్ళడానికి, ఆమెకు చెప్పడానికి ఏదో ప్రయత్నం చేసింది. దాని ప్రయత్నం అది చేసింది. కుక్క అంటే చాలా విశ్వాసమైందండి. మనసులు ఎవ్వరికి ఉండదు నాకు తెలిసి. అందుకోసమే ఆమెకి ఏమో చెప్పడానికి, ఆమెను ఎక్కడికి తీసుకెళ్ళడానికి దాని ప్రయత్నం అది చేసింది. దాని వంతు అది చేసింది అనిపించింది. కానీ మేము చెప్పాల్సింది ఒకటే, ఆ పాప ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాము మాకు తెలిసిన కాడి నుంచి.
ఆ తల్లిదండ్రులు ఇద్దరు లైవ్ లో ఉన్నారు, వాళ్ళతో మీరు మాట్లాడొచ్చమ్మా. తల్లిదండ్రులతో ఒక్కసారి మాట్లాడతాను నేను సార్. మాట్లాడండి, వాళ్ళు లైవ్ లో ఉన్నారు, మాట్లాడండి. గణేష్ గారు వాళ్ళ మిస్సెస్ పేరు నాకు భవానీ. భవానీ గారు, గణేష్ గారు, భవానీ గారు, మీకు ఇద్దరికి నేను చెప్పగలిగింది ఒకటే, మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే మనము ధైర్యాన్ని కోల్పోతే మనకి ఆటోమేటిక్గా భయం అనేది ఏర్పడి మన ధైర్యాన్ని కుంగదీస్తూ ఉంటుంది, మన ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది. మనం ఎంత ధైర్యంగా ఉండి దేవుణ్ణి నమ్ముతామో మనకంత మేలు జరిగిద్దని నా విశ్వాసం. ఎందుకంటే నాకు జరిగినాయి కాబట్టి. అందుకని మీరు మాత్రం ధైర్యంగా ఉండండి. పాప వచ్చిద్దని నమ్మండి. పాప రావాలని, మీ పాప కోసం మేమందరమే దేవుళ్ళకి మొక్కుకుంటున్నాము. ఎంతమంది దేవుళ్ళకి మొక్కుతున్నామో. ఎందుకంటే ఎవరికైనా పాపే కదండి. మీ ఇంట్లో జరిగినా, మా ఇంట్లో జరిగినా, ఎవరింట్లో జరిగినా అదే ప్రాబ్లము, అదే ఫీలింగ్స్, అదే బాధ. కానీ డెఫినెట్ గా మీరు మాత్రం ధైర్యం కోల్పోవద్దు. మీకు ఇంకా ఎవరన్నా, మీకు తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు, మీకు ఇంకా లైఫ్ లో ఎవరన్నా శత్రువులు ఎవరన్నా ఉన్నారేమో బాగా ఆలోచించి పోలీసు వాళ్ళకి సహకరించండి. మేము చెప్పగలిగింది అదే. ఎందుకంటే మీరు మెంటల్ టెన్షన్ పడితే మీకు అలాంటి వాళ్ళు గుర్తు ఉండకపోవచ్చు. మీరు కూల్గా ఉండి ఆలోచించుకుని మీరు పోలీసు వాళ్ళకి కూడా సహకరించండి. రైట్ ఈశ్వరి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. చాలా మంది తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలని చెప్పి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి నేను గణేష్ దగ్గరికి వెళ్తున్నాను. గణేష్, ఇంట్లో మీ తర్వాత ఎవరితో ఎక్కువ సమయం గడిపేది పాప? నాతోనే. అంటే మీ తర్వాత ఇంకా అంటే వాళ్ళ తాతయ్యతోనా లేకపోతే